భారతదేశంలో ఉన్న ప్రధాన ఎయిర్పోర్ట్‌లో కాస్ట్‌లియస్ట్ ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జేఎంఆర్ వారు నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇది కాస్ట్‌లియస్ట్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చిన డేటాను కోట్ చేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఇది. మీరు స్క్రీన్ పైన టేబుల్ కూడా చూడండి. ఎలా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇతర దేశంలో ఉన్న ఇతర ఎయిర్పోర్ట్ల కన్నా ఎక్కువగా యూజర్ డెవలప్మెంట్ ఫీ వసూలు చేస్తుంది. సో ఈ యూజర్ డెవలప్మెంట్ ఫీ అనేదాన్ని మీకు మనం టికెట్లో భాగంగానే చెల్లిస్తాం కనుక మనకు దృష్టి పడదు. సో ఈ టికెట్ ఎయిర్లైన్ ఆపరేటర్స్ ఏం చేస్తారంటే దీన్ని టికెట్లో భాగంగా మన దగ్గర ఛార్జ్ చేసి కలెక్ట్ చేసి ఎయిర్పోర్ట్ ఆపరేటర్కి పే చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ జిఎంఆర్ కనుక మీరు ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఏదన్నా ఎక్కండి, ఈ యూజర్ డెవలప్మెంట్ ఫీని ఛార్జ్ చేసి మన దగ్గర తీసుకొని ఆ ప్రమోటర్కు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే మాకు పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మా రిటర్న్ రావాలి, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే లాభాలు రావడానికి సమయం పడుతుంది. ఇదా రకరకాల కారణాలు. ఒక రకంగా టోల్ గేట్ దగ్గర వసూలు చేసినట్లే అనుకోండి. సో మీకు ఈ డేటా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డేటా ప్రకారం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో మీరు డొమెస్టిక్ ప్యాసింజర్స్ అంటే విత్ ఇన్ ద కంట్రీ ప్రయాణం చేస్తే యూజర్ డెవలప్మెంట్ ఫీ కింద 750 రూపీస్ కట్టాలి. వెరీ హై కంపేర్ టు డొమెస్టిక్ ట్రావెల్తో పోలిస్తే చాలా చాలా ఎక్కువ. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ అయితే ఫారిన్ విజిట్ అయితే 1500. అసలు ఏ లాజిక్ ప్రకారము మీరు డొమెస్టిక్ ప్యాసింజర్స్ దగ్గర 750, ఇంటర్నేషనల్ ప్యాసింజర్ దగ్గర 1500 కలెక్ట్ చేస్తున్న అర్థం కాదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫీ అంటే ప్యాసింజర్ అంటే మీకు వేలల్లో ఉంటుంది దాంట్లో టికెట్లు. సో మరి డొమెస్టిక్ ప్యాసింజర్స్ మీరు 4000, 5000 టికెట్లు కూడా ఉంటాయి. అలాంటప్పుడు 750 రూపీస్ కలెక్ట్ చేయడం అనేది టూ హై. మీకు ఇందుకు కంపేరింగ్గా మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్ తీసుకోండి, కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ డొమెస్టిక్ ప్యాసింజర్స్కి 550 ఛార్జ్ చేస్తారు. మీకు అఫ్కోర్స్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్కి ఫారిన్ ట్రావెలర్స్కి మాత్రం డెఫినెట్గా ఇక్కడ కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఛార్జ్ చేసినట్టునే ఛార్జ్ చేస్తారు. ఇక మీరు ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్ట్లు అయితే చాలా తక్కువ కంపేర్డ్ టు. అక్కడ మీకు ఎంబార్కింగ్, డిసెంబార్కింగ్ అంటే మీరు ల్యాండ్ అయినప్పుడు కంపారిటివ్లీ ఇంకా తక్కువ రేట్స్ కూడా ఉంటాయి. మీరు ప్రయాణం చేసేటప్పుడు కాస్త ఎక్కువన్నా దిగేటప్పుడు చాలా తక్కువ ఛార్జ్ కూడా చేస్తారు. ఆ డేటా కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఇక ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే మీరు ఎంబార్కింగ్ కేవలం 129 రూపీస్ మాత్రమే. ల్యాండ్ అవుతున్నప్పుడైతే డిసెంబార్కింగ్ ఇంకా తక్కువ 56 రూపీస్, నెగ్లిజిబుల్. ఇది మీరు డొమెస్టిక్ ప్యాసింజర్స్కు ఎక్కడ 750, ఎక్కడ 129, 56 రూపీస్ మీరే కంపేర్ చేయండి. అలాగే మీకు ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఎంబార్కింగ్ 650, సగం కన్నా తక్కువ. హైదరాబాద్లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ 1500 ఛార్జ్ చేస్తుంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 658 ఛార్జ్ చేస్తుంది. ఇక ల్యాండ్ అయ్యేటప్పుడైతే ఇంకా తక్కువ, కేవలం 275 రూపీస్ మాత్రమే. మరి డెఫినెట్గా యాజ్ ఎ ప్యాసింజర్ విష్ క్వశ్చన్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఈ స్థాయిలో ఎందుకు ప్రయాణికుల మీద భారాలు మోపుతున్నదనే ప్రశ్నకు ఆన్సర్ చేయాలి. ఇక ముంబై ఎయిర్పోర్ట్లో మీకు ఎంబార్కింగ్ చేసేవారు కేవలం 175 రూపీస్ పే చేస్తారు అంతే. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కన్నా కాస్తంత ఎక్కువ. ఇక ల్యాండ్ అయ్యే వాళ్ళు, డిసెంబార్కింగ్ చేసే వాళ్ళు కేవలం 75 రూపీస్ డొమెస్టిక్ ప్యాసింజర్స్ పే చేసేది. మీరు ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ అయితే ఎంబార్కింగ్ 615 రూపీస్, ల్యాండ్ అయినప్పుడు డిసెంబార్కింగ్ 260 రూపీస్ మాత్రమే. సో మీకు ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్ట్లు అయితే చాలా తక్కువ. కంపారిటివ్లీ బెంగళూరు ఎక్కువ, కానీ బెంగళూరుతో పోలిస్తే కూడా చాలా ఎక్కువ మీకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారు ఛార్జ్ చేస్తున్నారు. వాస్తవంగా ఈ యూజర్ డెవలప్మెంట్ ఫీ లేదా ప్యాసింజర్ సర్వీస్ ఫీ అనే దాన్ని
మీకు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎయిర్లైన్ ఆపరేటర్స్ ఛార్జ్ చేసి టికెట్లోనే భాగంగా కలెక్ట్ చేసి ఎయిర్పోర్ట్ ఆపరేటర్కి చెల్లిస్తూ ఉంటారు అకార్డింగ్ టు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మీకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంటే జిఎంఆర్ వాళ్ళు ఆపరేట్ చేసేటువంటి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంత భారీగా భారాలు మోపారో ఈ డేటా చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. లాస్ట్ 4 ఇయర్స్లో జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేసే ప్యాసింజర్ల నుంచి కలెక్ట్ చేసిన యూజర్ డెవలప్మెంట్ ఫీ ఎంతో తెలుసా? ఆశ్చర్యం వేస్తుంది. 2500 crores. ఇది యూజర్ డెవలప్మెంట్ ఫీనా, యూజర్ ఎక్స్ప్లాయిటేషన్ ఫీనా తేలాలి. ఇది ప్యాసింజర్ సర్వీస్ ఫీనా లేకుంటే ప్యాసింజర్ ఎక్స్ప్లాయిటేషన్ ఫీనా? ముఖ్యంగా కోవిడ్ తర్వాత విపరీతంగా పెంచేశారు. మీకు డేటా చూడండి, 2020-21లో మీకు యాన్యువల్ యూజర్ డెవలప్మెంట్ ఫీ కలెక్షన్ కేవలం 80 crores. ఇప్పుడు కాస్త అది 1000 crores పెరిగింది. అంటే ఎయిర్పోర్ట్ జిఎంఆర్ వాళ్ళు అడిగితే మనకు ప్యాసింజర్ల సంఖ్య పెరిగింది కనుక వసూలు ఎక్కువ అవుతుంది అనుకోవచ్చు. అదొక కారణం, కాదని అన్నాను. మీకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లాస్ట్ 4-5 ఇయర్స్లో మీకు విపరీతంగా ట్రాఫిక్ పెరిగింది. అందువల్ల ప్యాసింజర్ల సంఖ్య పెరిగినప్పుడు ఆటోమేటిక్గా యూజర్ డెవలప్మెంట్ ఫీ కింద కూడా ఎక్కువ వసూలు అవుతుంది. దాంతోపాటు ఛార్జెస్ కూడా విపరీతంగా పెంచారు. వాస్తవంగా ఎయిర్పోర్ట్ కట్టిన మొదట్లో మీకు రికవరీ, ఇన్వెస్ట్మెంట్ రికవరీ, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎక్కువ ఉండాలి. కానీ ఇప్పుడు ఎందుకు పెంచారు మరి పోస్ట్ కోవిడ్? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. సో దెర్ షుడ్ బి సమ్ రేషనల్. ఎందుకు పెంచారన్నది ప్యాసింజర్లకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత, ఆ అకౌంటబిలిటీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్ అనే జిఎంఆర్ పైన లేదా? మీకు కేవలం ప్యాసింజర్ల సంఖ్య పెరగడం వల్లనే జిఎంఆర్కు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వసూళ్లు పెరిగాయనుకుంటే పొరపాటు. అదొక రీజన్. కానీ యూజర్ డెవలప్మెంట్ ఫీ ఎంత పెరిగిందో కూడా చెప్తాను మీకు. 2021లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో యూజర్ డెవలప్మెంట్ ఫీ ప్రయాణికుడు చెల్లించేది 281 రూపీస్. 2026కి వచ్చేవరకు, 25కి వచ్చేవరకే ఇది 750కి పెరిగింది. సో ఈ 4 ఇయర్స్లో యూజర్స్కు జిఎంఆర్ ఇచ్చిన గొప్ప సేవలు కొత్తగా ఏంటి, లేదా జిఎంఆర్కి వచ్చిన నష్టాలు ఏంటి, ఎందుకు ఇంత ఫైనాన్షియల్ బర్డెన్ ప్యాసింజర్ల పైన మోపాలి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే మీకు 281 నుంచి 750 అంటే మీరు చూడండి, మోర్ దెన్ 2.5 times, 2.5 to 3 times పెరిగింది. ఇక ఇది డొమెస్టిక్ ప్యాసింజర్లపై బర్డెన్. ఇక ఇంటర్నేషనల్ ప్యాసింజర్లపై బర్డెన్ అయితే ఇంకా ఎక్కువ రేట్లో పెరిగింది. 393 రూపీస్ నుంచి 1500కి పెరిగింది. అంటే మీరు చూడండి, నియర్లీ 3.5 times పెరిగింది. సో దెర్ షుడ్ బి సమ్ రేషనల్. పెరుగుతుంది యూజర్ డెవలప్మెంట్ ఫీ, తగ్గాలి లెక్క ప్రకారం. ఎందుకంటే వయబిలిటీ గ్యాప్ తగ్గుతూ ఉంటుంది కదా. మీకు పెద్ద ఎత్తున మీకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఉన్న ప్యాసింజర్ల సంఖ్య ఎంత, ఇప్పుడు ఎంత? సో ఈ సంఖ్య భారీగా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ యూజర్ డెవలప్మెంట్ ఫీ తగ్గాలి. కానీ తగ్గపోగా పెరుగుతుంది. అది కూడా అబ్నార్మల్గా పెరుగుతుంది. అంటే అడిగేవారు లేడు. ఎందుకంటే మన పార్లమెంటు సభ్యులు అడగరు, మన శాసనసభ్యులు అడగరు, మన ప్రభుత్వాలు అడగరు. ఎందుకంటే కార్పొరేట్లపై ప్రేమ, అది కార్పొరేట్లను ప్రశ్నించే ధైర్యం ఉండదు కనుక అడగరు. అందువల్ల మనమైన ప్యాసింజర్స్గా అడగాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఈ యూజర్ డెవలప్మెంట్ ఫీ లేదా ప్యాసింజర్ సర్వీస్ ఫీని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనకు పవర్ రెగ్యులేటర్స్ లాగా, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ లాగా పవర్ టారిఫ్ ఎలా డిసైడ్ చేస్తారో మనందరికీ తెలుసు. వాస్తవంగా అయితే విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. కానీ చాలా సందర్భాల్లో ప్రభుత్వాల ఒత్తిడి, కార్పొరేట్ల ఒత్తిడి ఈ రెగ్యులేటర్ల పైన ఎక్కువగా పనిచేస్తాయి. సో వీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇది ఒకటే కాదు, యూజర్ డెవలప్మెంట్ ఫీనే కాదు, మీకు ల్యాండింగ్ ఛార్జెస్ ఎంత ఉండాలి, పార్కింగ్ ఛార్జెస్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు డిసైడ్ చేయాలి. ఏ ప్రాతిపదికన డిసైడ్ చేస్తారంటే ఆ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ఆపరేటర్ పెట్టిన పెట్టుబడి ఎంత, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ట్ రీజనబుల్ రిటర్న్ రావాలంటే ఏం చేయాలి, అలాగే ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ట్యాక్సెస్ ఏంటి, డిప్రిసియేషన్ ఆఫ్ ది ఏరోనాటికల్ అసెట్స్ అంటే వాళ్ళు నిర్మించిన ఎయిర్పోర్టు, ఇతర
ఫెసిలిటీస్ యొక్క డిప్రిసియేషన్ కాస్ట్ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఈ యూజర్ డెవలప్మెంట్ ఫీ కూడా డిసైడ్ చేస్తారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద రీజన్? మీకు మొదటి ప్రశ్న 2021కు 2025కు మధ్య ఎందుకని యూజర్ డెవలప్మెంట్ ఫీ 3 to 4 times పెరిగింది? దీనికి ఆన్సర్ చెప్పాలి. రెండవది ఏంటంటే, కంపేర్ టు ది ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్, డొమెస్టిక్ ప్యాసింజర్స్ పైన ఎక్కువ భారం ఎందుకు వేస్తున్నారు? అంటే మీరు అనొచ్చు, సార్ ఇక్కడ డొమెస్టిక్ ప్యాసింజర్ 750 అయితే ఇంటర్నేషనల్ ప్యాసింజర్ 1500 కదా, డబుల్ కదా, మరి డొమెస్టిక్ ప్యాసింజర్ మీరు ఎక్కువ భారం ఎందుకు మోపుతున్నారని మీరు అంటున్నారు అని అడగచ్చు. కానీ మనకు అర్థం కావాల్సింది వాట్ ఈస్ ద టికెట్ ఛార్జ్. డొమెస్టిక్ ప్యాసింజర్స్ ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు విశాఖపట్నం వెళ్తే 4000, 5000 ఉంటుంది. ఢిల్లీ అయినా 8000, 10,000 ఉంటుంది. కానీ మీకు హైదరాబాద్ టు అమెరికా వెళ్తే ₹1,00,000 కన్నా తక్కువ ఉండదు కదా. ఈవెన్ సింగపూర్ కూడా 10,000 ఉంటుంది. సో అందువల్ల అదే వెన్ కంపేర్ టు ద టికెట్ ప్రైస్ చూసినప్పుడు డొమెస్టిక్ ప్యాసింజర్స్ పైన చాలా అన్రీజనబుల్ బర్డెన్ ఎందుకు పెడుతున్నారు? మూడవది, బెంగళూరు ఎయిర్పోర్ట్తో పోలిస్తే ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్ట్లతో పోలిస్తే ఇంత తేడా ఉండటానికి కారణాలు ఏంటివి? ఈ 3 ప్రశ్నలకైతే ఆన్సర్ చెప్పాలి కదా. మరీ ముఖ్యంగా అనూహ్యంగా పోస్ట్ పాండమిక్ పీరియడ్లో ఎందుకు పెరిగాయి? 80 కోట్లు వసూలు చేసేది ఒక ఏడాదిలో 1000 కోట్లు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఎందుకు ఇంత భారీగా ఈ 4 ఏళ్లలో పెంచారు? ఇలా పెంచుకుంటూ ఎంతవరకు చేస్తారు? దీనికి బేసిస్ ఏంటి అనేది పబ్లిక్ డొమైన్లో డేటా ఉండాలి కదా. సో వీ అపీల్ టు ద ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుకు, అలాగే జిఎంఆర్ మేనేజ్మెంట్కు అపీల్ చేసేది, ప్లీజ్ పుట్ ది డేటా ఇన్ పబ్లిక్ డొమైన్. విమాన ప్రయాణికుల పైన ఇంత భారీగా ఎందుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో జిఎంఆర్ వారు ఇంత భారం మోపుతున్నారు? దీనికి ఆన్సర్ కావాలి కదా. మీరు విమాన ప్రయాణం గతంలో చేసినా, భవిష్యత్తులో చేసేవారైనా, రెగ్యులర్గా చేసేవాళ్ళైనా ఈ వీడియోను మీరు షేర్ చేయండి. లెట్ us బిల్డ్ ద ప్రెషర్. డెమోక్రసీలో కార్పొరేట్ల ఆధిపత్యాన్ని రాజకీయ నాయకులు ప్రశ్నించరు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే విరాళాలపైన వీళ్ళ రాజకీయాలు నడుస్తుంటాయి. ప్రభుత్వాలు ప్రశ్నించవు, ఎందుకంటే కార్పొరేట్లతో కుమ్మక్కై ఉంటారు. మనమే, పౌర సమాజమే ప్రశ్నించాలి.